హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క విషయాన్ని నలుగురు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశానికి భారత ఆర్థిక రంగానికి వెన్నుముకగా నిలిచింది వ్యవసాయ రంగం. కానీ దశాబ్ద కాలం నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగంతో పాటు మరొక రంగం కీలకంగా మారింది. భారత వృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తుంది. అదే సాఫ్ట్వేర్ రంగం. అసలు సాఫ్ట్వేర్ రంగం భారత్లో ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ప్రజెంట్ దాని మార్కెట్ విలువ ఎంత అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. భారత్ ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. తర్వాత పరిశ్రమలు వచ్చాయి. కానీ ఈ దేశాన్ని ప్రపంచ మ్యాప్లో మరో స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం సాఫ్ట్వేర్ రంగం. ఈ రంగం భారతదేశానికి ఇచ్చింది కేవలం ఉద్యోగులు కాదు, గ్లోబల్ గుర్తింపు, ఆర్థిక బలం, యువతకు భవిష్యత్తు. నేడు ఐటీ సూపర్ పవర్ అని భారత్ను పిలుస్తున్నారంటే దానికి కారణం ఈ సాఫ్ట్వేర్ రంగమే అని చెప్పుకోవచ్చు. భారత్ సాఫ్ట్వేర్ రంగం అసలు ఎలా మొదలైంది అనే ప్రశ్న ఇక్కడ చాలా కీలకం. 1980 చివరిలో 1990 ప్రారంభంలో భారతదేశంలో కంప్యూటర్లు చాలా అరుదుగా ఉండేవి. ఇంటర్నెట్ అనేది ఒక కళ లాంటిది. కానీ అదే సమయంలో కొన్ని కంపెనీలు, ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు భవిష్యత్తును ముందే అంచనా వేశాయి. తక్కువ ఖర్చుతో అధిక ప్రతిభ ఉన్న ఇంజనీర్లను ఉపయోగించి విదేశీ కంపెనీలకు సేవలు అందించవచ్చనేసి అవి గ్రహించాయి. అదే భారత్ ఐటీ విప్లవానికి బీజం వేసిందని చెప్పుకోవచ్చు. 1991 ఆర్థిక సంస్కరణలు భారత్ సాఫ్ట్వేర్ రంగానికి టర్నింగ్ పాయింట్. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చాయి, ప్రైవేట్ రంగం పెరిగింది, డాలర్లు భారత్లోకి రావడం మొదలైంది. అమెరికా, యూరప్ కంపెనీలు భారత ఇంజనీర్లపై నమ్మకం పెట్టాయి. ఇంతలోనే Y2K సమస్య వచ్చింది. ప్రపంచం మొత్తం కంప్యూటర్ బగ్లతో భయపడుతుంటే భారత్ మాత్రం ఆ అవకాశంగా మార్చుకుంది. Y2K సమస్యలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే భారత్ సమస్యని అవకాశంగా మలుచుకుంది. లక్షలాది మంది యువతకు అదే గోల్డెన్ ఛాన్స్ అయింది. భారత్ సాఫ్ట్వేర్ రంగం విలువ దాదాపుగా $200 బిలియన్. భారత్ సాఫ్ట్వేర్ రంగం విలువ $200 బిలియన్ పైగా. ప్రపంచం ఐటీ సేవల్లో భారత్ వాటా చాలా పెద్దది. అమెరికా బ్యాంక్ నుంచి యూరోప్ హాస్పిటల్ వరకు, గల్ఫ్ ఆయిల్ కంపెనీ నుంచి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వరకు ఎక్కడ చూసినా భారత్ సాఫ్ట్వేర్ కంపెనీలే, భారత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే పనిచేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక దేశ శక్తి, దేశ యువత శక్తి అని చెప్పుకోవచ్చు. ఈ రంగం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మంది జీవితం దీనిపై ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వెనుక అతని కుటుంబం, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, మొత్తం ఎకనామిక్ మూవ్మెంట్ కదులుతుంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, నోయిడా లాంటి నగరాల్లో పూర్తిగా ఐటీ మీదనే నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు నిజం మొదలవుతుంది. సాఫ్ట్వేర్ రంగం ఎంత బలంగా కనిపిస్తున్నా లోపల సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఒకప్పుడు ఐటీ జాబ్స్ అంటే లైఫ్ సెటిల్ అనేవారు చాలామంది భ్రమలో ఉండేవారు. కానీ ఇప్పుడు లే ఆఫ్స్, ఆటోమేషన్, ఏఐ భయం పట్టుకుంది. ఒకప్పుడు కోడింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి 2-3 సంవత్సరాలకు స్కిల్ అప్డేట్ తప్పనిసరి అవుతుంది. ఎవ్రీ 2 years స్కిల్ అప్డేట్ అంటూ కొత్త కోడింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్ ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ మార్చేస్తున్న కాలం నేటిది. కొన్ని పనులు మనుషుల నుంచి మిషన్లు తీసుకెళ్ళిపోతున్నాయి. దీంతో సాధారణ కోడింగ్ చేసే ఉద్యోగ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇది నిజం. కానీ మరోవైపు కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ డెవలప్మెంట్ లాంటి కొత్త సాఫ్ట్వేర్లు కూడా వస్తున్నాయి. భారత యువత ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. డిగ్రీ ఉంటే సరిపోదు. మార్కెట్ ఏం కోరుకుంటుంది, భవిష్యత్తు ఎటు వెళ్తుంది అనే అవగాహన ఉండాలి. కాలేజీల్లో చదివేది ఒకటి, కంపెనీల్లో కావాల్సింది ఇంకోటి అనే గ్యాప్ ఇంకా ఉంది. ఇది దేశానికి పెద్ద సవాల్గా మారుతుంది. స్టార్టప్ సంస్కృతి కూడా భారత సాఫ్ట్వేర్ రంగానికి కొత్త ఊపిరి పోసిందని చెప్పుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, బైజూస్, ఓలా ఇవన్నీ స్టార్టప్ శక్తితోనే ఎదిగిన కంపెనీలే.
ఉద్యోగాలు మాత్రమే కాదు, ఇన్నోవేషన్ కూడా భారత్లో పెరుగుతుంది. ఒకప్పుడు మనం విదేశీ టెక్నాలజీ వాడేవాళ్ళం, ఇప్పుడు మనమే మన టెక్నాలజీని తయారు చేస్తున్నాం. అయితే ప్రభుత్వ పాత్ర కూడా ఇక్కడ కీలకం. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఐటీ పాలసీలు ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగానికి మద్దతు ఇస్తున్నాయి. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. సుస్థిరమైన అభివృద్ధి కావాలంటే వీటికి సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రభుత్వం తోడ్పడాలి. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా టెక్ టాలెంట్ రావాలి. కేవలం నగరాలకే పరిమితం కాకూడదు. అప్పుడే నిజమైన డిజిటల్ భారత్ సాధ్యమవుతుందనేసి ఐటీ నిపుణులు చెప్తున్నారు. మరో పెద్ద సమస్య ఏంటంటే మెంటల్ ప్రెషర్. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పని ఒత్తిడి, లాంగ్ వర్కింగ్ అవర్స్, జాబ్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బు వస్తుంది కానీ శాంతి తగ్గిపోతుంది. ఇది కూడా మనం మాట్లాడుకోవాల్సిన నిజం. అభివృద్ధి అంటే కేవలం జీడిపి కాదు, మనిషి జీవితం కూడా అని మనం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ముందు రోజుల్లో భారత సాఫ్ట్వేర్ రంగం ఎటు వెళ్తుంది, దీనిపై పూర్తిగా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం కేవలం సర్వీస్ ప్రొవైడర్గా మిగిలిపోతామా, లేక ప్రపంచానికి టెక్ లీడర్గా మారుతామా? ఇది మన విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, యువత దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. చివరగా మేము చెప్పేది ఒకటే మాట: భారత సాఫ్ట్వేర్ రంగం మనకు ఇచ్చింది గుర్తింపు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మార్పును అంగీకరించాల్సింది. నేర్చుకోవడం ఆపితే సాఫ్ట్వేర్ రంగం కూడా ఆగిపోతుందనేసి మా యొక్క మాట. కోడ్ నేర్చుకోవడం ముఖ్యం కాదు, మార్పు తగినట్లుగా మారడం ముఖ్యం. అదే సాఫ్ట్వేర్ రంగంలో జీవించడానికి అసలైన స్కిల్. ఎవ్రీ 2 yearsకు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి, కొత్త కోర్సు నేర్చుకుంటూనే ఉండాలి. దాంతోనే సాఫ్ట్వేర్ రంగంలో మనం నిలదొక్కుంటాం. సాఫ్ట్వేర్ రంగంలో భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ.